తెలంగాణ వ్యాప్తంగా శక్తిగా మారబోతుంది. చాలా మద్దతు దొరుకుతుంది. శరత్ గారు శక్తిగా మారుతారా కవిత? మీ ప్రెడిక్షన్ ఏంటి? క్లోజ్ చేద్దాం చర్చను. ఆమె అన్నారు వ్యక్తిగా పోతున్నా శక్తిగా వస్తా అని చెప్పారు. అదే మాట ఇప్పుడు అన్నారు, వ్యక్తిగా పోతున్నా మళ్ళీ తిరిగి వస్తా అని చెప్పి. శక్తిగా మారుతారా? కేసీఆర్ ఇదే అన్నారు. కేసీఆర్ సిద్దిపేట రిజైన్ చేసినప్పుడు 2000 ఇదే అన్నారు. ఆమె తండ్రిని అనుకరించడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ ఇప్పుడు విషయం ఏంటంటే పగటి కళలు గానే అధికారం అందరికీ ఉందండి. ఎవరైనా పగటి కళలు కానొచ్చు. అసలు ఒక రాజకీయ పార్టీగా నెగ్గాలన్నప్పుడు దాని వెనుక కొంత సాక్రిఫైస్ అవసరం, కొంత సేవ అవసరం, కొంత ప్రజలతో మమేకం అవడం అవసరం. కేవలం తన అవసరాల కోసమని ఈనాడు బీసీ వాదాన్ని తీసుకొచ్చినా, తర్వాత ఇతరత్రమైన వాదాల గురించి ఆమె మాట్లాడుతున్నా, ఆమె ఎంత నిజాయితీ పరురాలు అనే సంగతి అక్కడే ఉన్న మాకు తెలుసు కదా. వీఆర్ దేర్ ఇన్ దట్ పర్టికులర్ పార్టీ ఫర్ సచ్ ఎ లాంగ్ టైం. ఈవెన్ తెలంగాణ ఉద్యమం స్టార్ట్ కాకముందే మేము ఇందిరారెడ్డితో పనిచేసిన వాళ్ళం. మేము చూసాం కదా ఎక్కడ ఏంటిది అనేది. ఇప్పుడు ఆమె ఏం చేయకుండానే అంత సంపద ఆమెకు వచ్చిందంటారా? ఒక మాట ప్లీజ్. ఆమె ఇప్పుడు పార్టీని నడుపుతున్నది. ఆమెకి ఎక్కడి నుంచి ఆర్థికమైన వనరులు వస్తున్నాయి? ఈ ప్రశ్నలు ఎవడైనా అడుగుతారా? అంటే ఇప్పుడు ఒకటేమంటే ఆమె ఎంతసేపు ఒక మూల ఉద్దేశంతో వస్తుంది. ఏంటిది? బీఆర్ఎస్ ను తిడితే నేను వార్తల్లో ఉంటాను. తర్వాత ఇవాళ కవిత మాటలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ప్రచారం ఏదైతే జరుగుతున్నాయో ఇవన్నీ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి మీడియా సంస్థలే. కవితను ఆర్డినరీ పర్సన్ ఎవడు సీరియస్ గా తీసుకోలేదు. తర్వాత కవిత ద్వారా రాజకీయంగా ఎదగాలని కొంతమంది గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు, బీఆర్ఎస్ పార్టీతో అనుబంధంగా ఉన్నవాళ్ళు, లేకపోతే జాగృతిలో పనిచేసిన వాళ్ళు కొంతమంది వస్తారేమో. కానీ టు యాక్సెప్ట్ హర్ యాజ్ అ లీడర్ ఫర్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ అండ్ ఎస్పెషల్లీ ఇన్ ది ప్రజెంట్ సినారియో, అంటే ఎప్పుడైతే బీసీ ఉద్యమం ఇంత ఉవ్వెత్తన లేసింది, ఇవాళ బహుజనులు మాకు రాజ్యాధికారం కావాలంటున్నారు, రకరకాల వాళ్ళు రకరకాలమైన సమస్యల మీద కొట్లాడుతున్న దశలో ఏదో విద్యార్థులను ఎగవేసడానికని మీకు ఫీజు రియంబర్స్మెంట్ రాలేదు, మీరు రండి, ఇదంతా చీప్ పాలిటిక్స్ తప్ప ఆమె ఏదో శక్తిగా ఎదగడం ఇదంతా అవుతా. సో చూద్దాం. థ్యాంక్ యూ. అయితే చాలా కష్టం అండి. భీష్మ పితామహుడు కేసీఆర్ గారి ముందర శిఖండి లాగా తనను పెట్టాలని కాంగ్రెస్ చూపిస్తా ఉందండి. భీష్మ పితామహుడు లాంటి కేసీఆర్ గారి ముందు శిఖండి లాగా తనను పెట్టాలని రేవంత్ రెడ్డి గారు చూస్తా ఉన్నారు. కానీ తెలంగాణ వాదుల ఆటలు సాగనివ్వరండి. కేసీఆర్ గారికి రక్షణ కవచంగా తెలంగాణ సమాజం ఉంటది, తెలంగాణ వాదులు ఉంటారు. ఈ రకంగా ప్రొజెక్ట్ చేస్తున్నారని చెప్పే ప్రయత్నం మీరు చేస్తున్నారు. ఖచ్చితంగా ఫ్యూచర్ అనేది ఏ రకంగా ఉండబోతుంది, ఎవరిని ప్రజలు హర్షిస్తారు, ఎవరి దగ్గర తీస్తారు, ఎన్నుకున్నటువంటి శక్తులు ఏంది, ఎవరితో మాట్లాడిపిస్తున్నారు, ఎవరితో చెప్పిస్తున్నారు అనేది ప్రజలు తెలుస్తారు. దాని తొందర ఏముంది? ప్రజలు తెలుస్తారు కదా. థ్యాంక్ యూ శరత్ గారు, అదేవిధంగా నరేష్ ప్రజాపతి గారు, అదేవిధంగా సుమిత్రానంద్ గారు, కపిల దిలీప్ కుమార్ గారు, సీతారాం నాయక్ గారు, కల్వా సుజాత గారు. సో మొత్తం చూద్దాం. కవిత ఉగాదిలోపు కొత్త పార్టీ పెడతానని చెప్తున్నారు. ఆలోపే కమిటీస్ ఇవన్నీ కూడా ఉంటాయని కూడా ఇవాళ క్లారిటీ ఇచ్చారు. ఏం జరుగుతుందన్నది చూద్దాం. స్పందన. రైట్. మరొక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిఎన్ఏ కంటిన్యూ చేద్దాం. స్టేట్.